అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్న వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఈరోజైతే ఆదివారం అండి. నేనైతే మందు స్ప్రే చేసుకోవడానికి అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఈరోజు మందు కూడా స్ప్రే చేసుకోవడం జరిగిందండి. ఎందుకోసం అంటే మార్నింగ్ టైంలో మంచున్నా కూడా కొంచెం 10 దాటే టైంకి ఎండ ఎక్కువ అవుతూ ఉంది. ఆ ఉద్దేశంతో మందు స్ప్రే చేసుకున్న తర్వాత నేను ప్రజెంట్ వీడియో అయితే చేయడం జరుగుతూ ఉందండి. అయితే బేసిక్గా నేను పోయిన ఆదివారం మందు స్ప్రే చేశాను. మళ్ళీ ఈరోజు మందు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగింది. అంటే వారానికి ఒకసారి చేస్తూ ఉన్నాను. అంటే వారం అంటే 8 రోజులకు ఒకసారి చేస్తూ ఉన్నాను. అయితే పోయిన ఆదివారం నేను ఏం మందులు స్ప్రే చేశానో చెప్పడం జరిగిందండి. బ్రాండ్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగిందని చెప్పాను. ఎందుకోసం అంటే గ్రోతింగ్కి, అలాగే ఫ్లవర్ రావడానికి, అలాగే పిందె సాగటానికి అన్ని రకాలుగా పనిచేసే విధంగా ఉంటుంది బ్రాండ్ అనేది. అందుకోసం స్ప్రే చేసుకున్నాను అని చెప్పడం జరిగిందండి. అయితే ఆ రోజే నేను ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే మనం బ్రాండ్ స్ప్రే చేసుకున్న తర్వాత 5 రోజులకి లేదంటే 7 రోజులకి మైక్రోన్యూట్రియన్స్ అనేవి స్ప్రేయింగ్ చేసుకోవాలని చెప్పడం కూడా జరిగిందండి. అయితే ఒకసారి తోటని చూపిస్తానండి. నేను గ్రోతింగ్ ఎలా ఉంది, ఫ్లవరింగ్ వచ్చిందా లేదా అని చూపిస్తాను. ఆ తర్వాత నేను తెచ్చుకున్న మందులు కూడా చూపిస్తానండి. అయితే ఒకసారి చూడండి మిత్రులారా. అదే నేను ప్రజెంట్ ఎకరం తోటలో అయితే ఉండడం జరిగిందండి. నీళ్లు పెట్టాలి. నీళ్లు పెడితే మనకి తోట అనేది బాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, ఎందుకంటే ఫ్లవరింగ్ రావడం జరిగింది. ఇదిగోండి, పిందె కూడా వస్తుంది. వచ్చిన పిందె మొత్తం సాగాలి, అలాగే ఫ్లవరింగ్ మొత్తం కాయగా మారాలంటే బ్రాండ్ కూడా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగిందండి. చూడండి, ఇంకా బాగుంటుందండి. ఈ దానికంటే కూడా రైట్ సైడ్ ఇంకా బాగుంటుంది. మంచిగా తోట బాగుంటుంది, గ్రోతింగ్ కూడా బాగుంటుంది, ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చి ఉంటుందండి. చూడండి మిత్రులారా. ఎందుకోసం అంటే ప్రతిసారి కన్ఫర్మేషన్ కోసం ఇలా చూపిస్తూ ఉంది. మనం స్ప్రే చేస్తున్న మందులు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనేది కన్ఫర్మేషన్ కోసం చెప్తా ఉన్నానండి. వాతావరణం అయితే మన చేతుల్లో లేదు, కానీ మందులు స్ప్రే చేసుకోవడం అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనం స్ప్రే చేసుకునే మందులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనేది కన్ఫర్మేషన్ కోసము ఇలా చూపించడం జరుగుతూ ఉందండి. నేను ఒక విషయం అయితే చెప్పాలండి. నేను మీకు ఈ సంవత్సరం అయితే ఎక్స్పోనస్ అనేది నేను అసలు స్ప్రేయింగ్ అనేది చేయలేదండి, నల్లతామర పురుగుకి సంబంధించి. పోయిన సంవత్సరం మాత్రం 2 సార్లు స్ప్రేయింగ్ అనేది చేసుకోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ ప్రోనీలు అలాగే ఇమిడాక్లోపిడ్ టెక్నికల్స్తోనే నేను ఈ నల్లతామర పురుగుని కంట్రోల్ చేసుకోవడం జరిగిందండి. అయితే చూస్తున్నారు కదా మిత్రులారా, ఇలా చూపిస్తా మందుల దగ్గరికి వెళ్తానండి టైం వేస్ట్ కాకుండా. నేను ఏ మందులు తెచ్చుకున్నానో అవి ఏ విధంగా పనిచేస్తాయో చెప్తానండి ఈరోజు. అయితే చూస్తున్నారు కదండి, ఇలా ఉండటం జరిగింది తోట అనేది. ఇదిగోనండి. అయితే ఈరోజు నేను వచ్చేప్పటికి తెచ్చుకున్న మందులు ఏంటంటే, ప్రజెంట్ అయితే గ్రోతింగ్ అనేది ఉంది. అక్కడక్కడ కొన్ని వైరస్ మొక్కలు అనేవి తగిలినాయండి. అంటే బేసిక్ స్టార్టింగ్లో ఉన్నాయి, అవి ఎడ్జెస్ అమ్మడి తగలటం జరిగింది. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేప్పటికి తెల్లదోమ కాదండి, తామర పురుగు లేదంటే నల్ల తామర పురుగుకి సంబంధించి. కాకపోతే తెల్లదోమకు కూడా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి 2 విధాలుగా పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో నేను మందు తెచ్చుకోవడం జరిగింది. అదే అదామా కంపెనీ వాళ్ళది అగాస్ అండి. ఇదిగోండి, ఇదే. అయితే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి డైఫెన్థ్రాన్ 50%, మనం పెగాసిస్ అంటాం కదండి, అదే ఇది. అయితే దీని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇది బేసిక్గా తెల్లదోమకు పనిచేస్తూ ఉంటుంది, అలాగే తామర పురుగుకి పనిచేస్తూ ఉంటుంది, అలాగే ఎర్రనాలికి కూడా పనిచేస్తూ ఉంటుంది. 3 విధాలుగా కూడా పనిచేస్తూ ఉంటుందండి. అయితే మనం దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే 1 ఎకరానికి వచ్చేప్పటికి 1/4 కిలో అండి. అయితే ఇంకో విషయం, ఈ పెగాసిస్ లేదంటే డైఫెన్థ్రాన్ టెక్నికల్స్ స్ప్రేయింగ్ చేసుకునేప్పుడు నేను ఒక విషయం అయితే చెప్తా ఉంటాను. మందులు నమ్మడి రిపీటెడ్గా స్ప్రేయింగ్ చేయొద్దు, నిలబడి స్ప్రేయింగ్ చేయొద్దు. ప్రతి మొక్క మీద పడే విధంగా కొంచెం ఒక అడుగు లేట్ అయినా సరే నడుచుకుంటా వెళ్ళి స్ప్రేయింగ్ చేయండి అని చెప్తా ఉంటాను. అది మాత్రమే కాదండి, ఈ డైఫెన్థ్రాన్ టెక్నికల్స్ స్ప్రేయింగ్ చేసుకునేప్పుడు మైక్రోన్యూట్రియన్స్ లేదంటే ఏమైనా గ్రోత్ ప్రమోటర్స్ కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ రోజు కలిపి స్ప్రేయింగ్ చేసుకోకపోయినా 4వ రోజు లేదంటే 5వ రోజు మాత్రం కంపల్సరీ ఏదైనా గ్రోత్ ప్రమోటరు లేదంటే మైక్రోన్యూట్రియన్స్ లాంటివి కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. అయితే అదేనండి మిత్రులారా, ఈ డైఫెన్థ్రాన్ లేదంటే ఈ అగాస్ గురించి తెలుసుకున్నట్లయితే. అయితే ఈ రోజు నేను తెచ్చుకున్న 2వ మందు వచ్చేప్పటికి రిట్రాక్ SC అండి. అంటే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి ఫిప్రోనిల్ 5%. అంటే మనం రీజెంట్ అంటాం కదండి, అదే ఇది. అయితే ఈ రోజు నేను ఇదెందుకు తెచ్చుకోవడం జరిగిందంటే, స్ప్రేయింగ్కి మధ్య కాపు 8 రోజుల దాకా ఉంది కాబట్టి మనం ఈ 8 రోజులు కూడా పంట అనేది తామర పురుగు బారిన పడకుండా ఉండాలంటే కొంచెం ఇటువంటి మందులు స్ప్రేయింగ్ చేసుకుంటే బెటరు. అది మాత్రమే కాదండి, ఆల్మోస్ట్ మనం మార్చికి 10వ తారీఖు దాకా రావడం జరిగింది కాబట్టి ఈ టైంలో మనం కొంచెం ఎక్కువ పెట్టుబడులు అనేవి పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.
ఆ ఉద్దేశంతో తక్కువ మందులతోనే మనం ఇలాంటి తామర పురుగుని కంట్రోల్ అనేది చేసుకోవాలి కాబట్టి ఈ ఉద్దేశంతో నేను ఈరోజు ఈ రిట్రాక్ట్ ఎస్సీ అనేది తెచ్చుకోవడం జరిగింది. దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 500 ml అండి. అయితే ఇది వచ్చేప్పటికి బేసిక్గా తామర పురుగుకి లేదంటే నల్ల తామర పురుగుకి 2 విధాలుగా పనిచేస్తూ ఉంటుందండి. అది మాత్రమే కాదండి, ఇది వచ్చేప్పటికి కాయతొలుచు పురుగు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అందుకోసమే నేను స్టార్టింగ్లో ఒకసారి మాత్రమే నేను ఎవిసెంట్ అనేది స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది పురుగుకు సంబంధించి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మందు కూడా పురుగుకు సంబంధించి స్ప్రేయింగ్ అనేది చేసుకోలేదు. అయితే ఈ ఫిప్రోనిల్ అనే టెక్నికలే ఈ కాయతొలుచు పురుగు మీద కూడా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా పురుగు మందులు స్ప్రేయింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే ముందు ఇంకా స్ప్రేయింగ్ చేస్తానో లేదో తెలియదండి. అది మాత్రమే కాదు, పెగాసిస్ అలాగే ఈ రీజెంట్ అనే టెక్నికల్స్ కూడా మంచి కాంబినేషన్గా బాగుంటాయి. దోమకి అలాగే తామర పురుగుకి కూడా 2 విధాలుగా పనిచేస్తూ ఉంటుందండి. సో అదేంటండి మిత్రులారా, ఈరోజు నేను తామర పురుగుకి లేదంటే నల్ల తామర పురుగుకి సంబంధించి తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి. అయితే నేను చెప్పాను కదండి పోయిన వారం బ్రాండ్ స్ప్రే చేసుకున్న తర్వాత మ్యాక్స్ అనేది స్ప్రే చేసుకోండి 5 రోజులకి లేదంటే 7 రోజులకి అని చెప్పేసి. సో ఆ ఉద్దేశంతోనే ఈరోజు నేను మైక్రోన్యూట్రాన్స్ మ్యాక్స్ గోల్డ్ కూడా తెచ్చుకోవడం జరిగిందండి. అయితే ఫస్ట్ డోస్ చెప్పేస్తాను. దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 1 కిలో అండి. ఇది మైక్రోన్యూట్రాన్స్ అండి దీంట్లో ఉండేవి. ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, మీకు కొత్త అయితే ఏం కాదు, చెప్పాలి కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ఉన్నాను. సో ఈ టైంలో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, బ్రాండ్ స్ప్రే చేసుకున్న తర్వాత ఫ్లవరింగ్ వచ్చింది కాబట్టి వచ్చిన ఫ్లవరింగ్ మొత్తం కాయగా మారాలంటే ఈ మైక్రోన్యూట్రాన్స్ అనేవి బాగా ఉపయోగపడతా ఉంటాయి. అది మాత్రమే కాదు, బ్రాండ్ స్ప్రే చేసుకున్న తర్వాత మొక్క కొంచెం వడబట్టడానికి అవకాశం ఉంది. దాని నుంచి కూడా ఇది రికవరీ చేస్తుంది కాబట్టి ఈ మ్యాక్స్ గోల్డ్ అనేది స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది ఈరోజు. అండ్ అది మాత్రమే కాదు, మనం డైపెంట్రా టెక్నికల్ వల్ల తోటలు ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి కాబట్టి దాని నుంచి కూడా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి నేను స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఒక కారణం కూడా అండి. సో అదేనండి మిత్రులారా, ఈ మ్యాక్స్ గోల్డ్ గురించి తెలుసుకున్నట్లయితే వచ్చిన పూత మొత్తం కాయగా మారడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ ఈరోజు నేను తెచ్చుకున్న ఇంకో మందు వచ్చేప్పటికి బోరో ప్లస్ అండి. బోరాన్ 20% దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి. అయితే దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 1 కిలో అండి. అయితే మనం ఈ టైంలో ఇది ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే నా తోటలో అయితే ఫ్లవరింగ్ అయితే రావడం జరిగింది. ఈ వచ్చిన ఫ్లవర్ మొత్తం కాయగా మారాలంటే ఈ బోరాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకోసమే నేను ఈరోజు ఈ బోరాన్ అనేది స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగిందండి. అంటే మనకి ఈ టైంలో వచ్చిన పూత మొత్తం వచ్చిన వెంటనే కాయగా మారాలంటే ఒక మంచి మందుగా కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకోసమంటే ఎక్కువ టైం ఎందుకోసమంటే ఎండలు అనేవి ముదురుతూ ఉన్నాయి కాబట్టి వచ్చిన పూత మొత్తం ఎంత త్వరగా మనకి కాయగా మారితే అంత ప్రయోజనం అయితే ఉంటూ ఉంటుంది, దిగుబడి కూడా పెరుగుతూ ఉంటుందండి. సో మిత్రులారా, ఈరోజు ఇది బోరాన్ని తీసుకోవడానికి కూడా ఇంకో కారణం ఇదేనండి. అయితే ఎండలు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి కాబట్టి మనకి ప్రజెంట్ ఈ టైంలో వచ్చిన పూత మొత్తం వెంటనే కాయగా మారాలంటే ఈ బోరాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ బోరాన్ని కూడా ఈ మ్యాక్స్తో పాటు కలిపి స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ మ్యాక్స్ అలాగే ఈ బోరాన్ అనేది మంచి కాంబినేషన్గా ఉపయోగపడుతూ ఉంటుంది, మొక్కకు చాలా మంచి ప్రయోజనాలని కలిగిస్తూ ఉంటుందండి. సో మిత్రులారా, అవేనండి ఈరోజు నేను స్ప్రేయింగ్ చేసుకున్న మందులు వచ్చేప్పటికి. అయితే నాదొక రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ చేసి మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి అండి. అలాగే ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి అండి. దానివల్ల నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో అదేనండి మిత్రులారా, ఈరోజు వీడియో వచ్చేప్పటికి. అయితే